రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వాటర్ లేక ఎకరాలు ఎకరాలు ఎండిపోయినాయి ఇక్కడ. మందుల సామాన్లు నీళ్ళు అడిగితే మీకు నీళ్ళు రావు, రావు, ఏం చేసుకుంటే చేసుకోపోరు అని చెప్పిండు లైవ్లనే. అక్కడ ఆలేరు నియోజకవర్గం బీర్లాయలే అక్కడ వాళ్ళ నియోజకవర్గం వరకు నీళ్ళు తెప్పించిండు. మనకి అటూరు మండలానికి నీళ్ళు తెప్పియమనంటే ఎక్కడికి చిన్న పరిసరాలు సదార్చప్పన వరకు వచ్చినాయి, ఇక్కడ రానికుండా ఆపేసారు నీళ్ళు. ఇక్కడ దాకా వస్తలేవు నీళ్ళు అని అంటే ఏం రావు అని చేసుకుంటూ పోయారు. మరి ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఇద్దరికే నీళ్ళు రావాలి. కానీ మరి ఆయన వరకు నీళ్ళు తెప్పించుకుంటే మందుల సమయంలో అటూరు మండలానికి నీళ్ళు తెప్పించలేదు. ఆయన సొంత మండలానికి కూడా నీళ్ళు తెప్పించుకోలేకపోయాడు. ఎమ్మెల్యే వైఫల్యమే ఇక్కడ. రైతులను ఎందుకు పట్టించుకుంటలేరు మరి? ఇక రైతులు ఎందుకు పంపించుకుంటారు అంటే ఎవరు రాజకీయం వాళ్ళదే ఉందట. ఇక రైతులతో రాజకీయం చేసి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన మందుల సమయంలో నేను రైతునే 20 ఎకరాలు కూడా చేస్తున్నా అన్నాడు. ఆయన లక్షలు పండిస్తున్నా అన్నాడు. మనకు నీళ్ళు కావాలంటున్నాడు. ఆయనకు నీళ్ళు వస్తున్నాయి కానీ మనకు నీళ్ళు లేవు కదా. మరి ఇక రైతులు అడిగినా కానీ ఇక సుక్క రావు అన్నారు. అది లైవ్లే, అది మీడియా వాళ్ళు ఫోన్ చేస్తాను లైవ్లో అని చెప్పేశారు. మరి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి ఎమ్మెల్యేని ఇట్లా మాట్లాడితే ఎట్లా మరి? ఏమనుకుంటారు రైతులందరూ? ఇక రైతులందరూ ఏమనుకుంటారు, నెక్స్ట్ ఎలక్షన్లప్పుడు ఏదో ఒకటి చేస్తారు. ఇంకా అవసరం తీరిపోయింది. కావద్దు ఏంటంటే మాకు అటూరు మండలానికి కాలువలు లేవు. కాలువలు ఒక్కటి ఇంప్రూవ్ చేస్తే ఇక్కడ అటూరు మండలం కూడా బాగుపడుతుంది. ఇటు ఈ అటూరు మండలంలో 17 గ్రామాలు ఉన్నాయి. ఈ 17 గ్రామాలలో కాలువలు లేవు. ఈ కాలువలు ఏమైనా ప్లాన్ చేస్తే జర బాగుపడతారు. ఈ అటూరు మండలం నుంచి ఈ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం చుట్టూ ఏర్లే ఉన్నాయి. ఏర్ల వాళ్ళు ఇటు కాలువలు రాకుండా అయిపోయింది. ఇప్పుడు తుంగతుర్తి మండలం, మద్రాల మండలం, ఆ ఏరియాలో ఇక్కడ నాగార మండలం వరకు వాటర్ వచ్చేస్తున్నాయి. మాకు ఈ అటూరు మండలం వస్తలేవు నీళ్ళు. మాకు ఏమైనా కాలువలు తీసి ఏమైనా ఉపయోగపడితే ఏ రాజకీయ నాయకులైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా కొంచెం సాయం చేస్తే రైతులకు బాగుపడతారు. ఎందుకంటే పొద్దున్న లేసి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టినాం. ఆ ఎకరం ఎండిపోతే 40,000 లాసు, మన ముద్ద కూడా వెళ్ళట్లేదు. చేసుకుందాం అన్నా కానీ బయట కూలి పోదామని కూలి పనులు లేవు. ఇక్కడ వదిలిపెట్టి పోదామని అంటున్నాం, మళ్ళీ ఇది పోతుందని ఆగం. హైదరాబాద్ పోతే అక్కడ ఏం చేయలేము. అక్కడ మనకి ఏం తెలియదు చేస్తుంది కూడా. ఒక దగ్గర పోయి చేద్దామని కూడా. రైతుల పరిస్థితి మాత్రం ఈ కాంగ్రెస్ వచ్చిన కానీ చాలా ఘోరంగా ఉంది. రైతు బంధు రాలేదు. రైతు రుణమాఫీ కూడా చేయట్లేరు. మేము 20,000 కోట్లు చేసినాం, 30,000 కోట్లు చేసినాం చెప్పుడే ఉంది కానీ చేసేది అయితే ఏం లేదు. రైతులకంటే కొంచెం మంది చేసే వాళ్ళకి అయ్యే వాళ్ళకి అయినాయి. ఇప్పుడు ఊర్లో ఒక 100 మెంబర్స్ 100 మెంబర్స్లో 60% అయింది. ఈ 40% కూడా చేద్దామని చేయట్లేరు. వాళ్ళు చేస్తాం అంటున్నారు, అయినాయి అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కానీ ఏం లేదు. రైతుల ప్రభుత్వం రైతులను కంటికి రెక్కలా కాపాడుకుంటామంటున్నారు. ఈ రైతులను అయితే ఏం కాపాడట్లేరు వాళ్ళు. ఈ గవర్నమెంట్ మాత్రం రైతులు ఏం కాపాడట్లేదు. సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చినటువంటి సిచ్యువేషన్ 500 బోనస్ ఇప్పుడు ఒకటి అది వస్తా ఉందా మరి? రైతు అది అప్పుడు ఫస్ట్ ఎన్నికల మేనిఫెస్టోలో వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. గెలిచినాక అంతా అయిపోయినాక ఏమన్నారు, ఇది ఆ బీపీలు సన్న రకాలు మాత్రం ఇస్తామన్నారు. ఆ సన్న రకాల ఊరు ఎవరికో 50% వచ్చినాయి కానీ 100% కూడా ఎవరికి రాలేదు అవి. ఈ సన్నలు కూడా ఎక్కువ ఎవరు పెట్టరు, మనం తినడానికి వరకే పెట్టుకుంటాం అవి. అన్ని ఓట్లకు బోనస్ ఇస్తారు. అన్ని ఓట్లకి అన్నిటికి ఇస్తాను ఓట్లు వేసి రుణమాఫీ చేస్తాను, రైతు భరోసా ఇస్తాన్నారు, కౌలు రైతులకి ఇస్తామన్నారు. నమ్మిరు ఓట్లు వేసిర్రు, గెలిపించారు. ఇప్పుడు ఏం లేదు. ఇక రైతులు చాలా ఇబ్బంది పడుతారు. ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి వెళ్ళి కాంటాలు పెట్టట్లేరు ఇక్కడ. ఈ మొత్తం అన్ని చూడండి అలానే ఉన్నాయి. ఇంకొక 1 వీక్ వచ్చాయంటే మొత్తం దీనిలో నిండిపోతాయి. ఇప్పుడు రైతులు ఇప్పుడు వర్షం వచ్చినా మొత్తం తడిచిపోతాయి. మొన్న ఒక అతను తెచ్చిండు పోసిండు, మొత్తం తడిచిపోయినాయి. ఆ ఊట్లన్నీ ఖరాబ్ అయినాయి. అక్కడ అలానే ఉన్నాయి మొత్తం. ఇక్కడ తడిచిన కూడా తీసుకుంటారు కానీ ఏమైందంటే ఆడు పోయినా మిల్లు వాళ్ళు పోతే ఇదని అదని ప్రాబ్లం పెడతారు, రిజెక్ట్ అని ఇదని అదని పెడతారు. ఇప్పుడు ఆ ఊట్లు తడిచినాయి. వాళ్ళు ఇప్పుడు మంచి ఊరు తీసుకునే అన్నింటినీ అలా రేటు తక్కువ ఇస్తున్నారు. మళ్ళీ ఇక బయట ఈ దళారులు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి మొత్తం ఇక రేటు మొత్తం తగ్గించి రైతు ఎటు ఉన్నా రైతు లాసులనే ఉన్నాడు తప్ప కానీ రైతు బాగుపడే రోజులు లేవు ఇప్పుడు. ఇక ఇక రైతుల్ని కాపాడాలి, రైతులకి ఏమైనా సహాయం చేస్తే బెటరు. సరే ఈ రైతు రుణమాఫీగా అది రైతు బంధు అసలు లేకున్నా ఎరువులు కానీ మందులు కానీ ఏమన్నా తక్కువకి ఇస్తే బెటరు. అది చెప్పు అన్నికి అయ్యే ఉన్నాయి పూలు. రైతులు సంతోషంగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? సంతోషంగా లేరు. ఏడ ఉన్నారు ఏ సక్క సంతోషంగా ఉన్నారు, ఏ సక్క సంతోషంగా ఏదైంది నూటికి ఒక 10 మందికి అయింది. కతిమలకు అన్ని బందే ఉన్నాయి కదా. అందరికైతే అందరు సంతోషంగా ఉండు. ఒక్కడు సంతోషంగా ఉండగానే అయిపోయిందా?
ఇప్పుడు అందరికైతే ఇప్పుడు అన్నం 10 మంది వచ్చిర్రు 10 మందికి అన్నం పెడితే అందరు సంతోషంగా ఉన్నట్టు. మరి కొందరికి ఎందుకు అయితే లేదు? ఇక ఎందుకైతే బ్యాంకులు వాళ్ళు అంటారు బ్యాంకులు పడితే మా గవర్నమెంట్ చేసి మేము ఏం చేయం. గవర్నమెంట్ చేయలేదు. గవర్నమెంట్ ఏమో ఏమైనా తప్పులు ఉంటే చేసుకోండి. తప్పులు గిప్పులు వాడికి పోతే తల్లి పిల్ల వాళ్ళు లెక్కలు వేసిర్రు వాళ్ళు కూడా మళ్ళీ మాకే ఇచ్చిర్రు. ఒక్కొక్కరు ఇది వసూలు చేసి మీకే ఇచ్చిర్రా? మాకే ఇచ్చిర్రు. ఒక్కొక్కరు 7,000 మిత్తి 2 నెలల మిత్తి 7,000 8,000 తెంగిర్రు బ్యాంకులు కూడా. 2 నెలలు ఇప్పుడు 9 నెలలు ఇచ్చి ఇది కూడా 0% లేదు మిత్తే. అంతేనా? అయినా ఆగ్దానం ఇచ్చింది టైంకి 2 నెలలు ఎగస్ట్ అయింది అనుకో. 2 నెలల మిత్తి ఒక్కొక్కరికి 7 మినిమం 5,000 కాంచెలు 9-10,000 చేసిర్రు. చేసి అందరు కడితేనే మా బిల్లు లేకపోతే లేదు లేదు అట్టే పెట్టిర్రు. ఇక అట్లా పెట్టి ఆ మిత్తి కట్టిన వాళ్ళకు మాఫ్ చేసారు. అట్లా అయిపోయింది. ఈ రైతు భరోసా ఊరికి 3 ఎకరాల వాళ్ళకి పడ్డాయి. ఆడికి కొంతమంది పట్టండి కొంతమంది పడలే అంతే. బోనస్ ఈ బోనస్ కూడా సామూర్లు ఎక్కువ వాళ్ళు పెడతారు. ఆనకాలం నూటికి ఎక్కువ తీరు పెట్టుకుంటారు 3 మంది పెట్టుకుంటారు. ఎకరాల కొద్దిగా అది పండి తక్కువ పంట పంతుంది. దొడ్డోళ్ళకి లేదట. ఇక అప్పుడు చెప్పలేదు. సన్నోళ్ళకి ఇస్తాం. సన్నోళ్ళకి చెప్పిడు అనుకో. సన్నోడు 4 ఎకరాలు ఎకరం పెట్టింది అంతే, అది 3 ఎకరాలు పెట్టింది అంతే. సన్నోళ్ళు 500 బోనస్ వస్తే ఇప్పుడు చెప్తే దొడ్డోడు ఎకరం పెట్టింది అంతే, అది 4 ఎకరాలు పెట్టింది అంతే. పెట్టుబడులు ఎక్కువ, రోగాలు ఎక్కువ, పంట తక్కువ. ఇప్పుడు సన్నోడు కనీసానికి 5 నెలల 15 రోజులు మోస్తుంది. ఇది 4 నెలలకు వస్తుంది. 120 రోజులకి ఇది వస్తుంది. అది కనీసానికి 150 రోజులు పడుతుంది. అది అందుకనే వేయరు. నీళ్ళు లేక రైతులు కష్టాలు చాలా పడుతుంది. నాదే ఎకరన్నర పొలం ఎండిపోయింది. మొత్తం ఎకరన్నర ఎండిపోయింది. మొత్తం ఒడ్లేక బర్రెలు మేపిన ఇక ఇల్లు కూడా చూడరా తాళంతా పోయింది. అంత కొసలు అంతా ఎండిపోయి ఎట్లా అంటే నష్టమే కదా మరి. ఇప్పుడు ఎకరన్నరకు పొలానికంటే దున్నుడు నష్టమే, పెట్టుబడి నష్టమే, కలుపులు నష్టమే, ఇవన్నీ నష్టం కదా. ఇప్పుడు కనీసానికి 2 నెలలు వారిచ్చినాం. ఆ 2 నెలలు నీళ్ళు కూడా నష్టమే కదా. ఇవన్నీ లాసే రైతు అవుతున్నాడు. మరి నష్టపరిహారం కట్టిస్తుందా ప్రభుత్వం? మందలిస్తలేడు కట్టించుడు కాదు. ఫస్ట్ వచ్చి నీకు నష్టం అయింది మందలిస్తారు. ఇంకా మందలిస్తారు లేరు కదా. ఎమ్మెల్యే లేడా? ఎమ్మెల్యే ఉంటే ఏం చెప్తాడు? ఎమ్మెల్యే ఆయన కుటుంబాలు వెళ్తే వీడి వెళ్ళినాడు చెప్తుండు. కలవపేరు రైతులందరూ మీకు నష్టం ఎవరు కలిసినా వేస్ట్ అన్న. వేస్టేనా? ఎందుకే మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. మాటలే చెప్తారు. మాటలే ఉన్నాయా? అంతే. ఇదంతా స్టేట్మెంట్ అంతా అవుతుందేనా? అవుతుంది మరి. అవపడుతుంది అన్న. ఇప్పుడు సంవత్సరం రైతుకి ఒకటన్నా గొప్ప ప్రజాపాలన 6 గ్యారెంటీలు అంటున్నారు. ఏది లేదు 6 గ్యారెంటీలు నోటికి ఒకటి ఎట్లా వేస్టే అన్న. అంతేనా? మరి మీరే తెచ్చుకోరు కదా రైతులందరూ. మార్పు అంటే నమ్మినాం. ఆయనకి ఎన్ని రోజులు పెట్టామన్నా. ఒక రైతుకు పోయి చేసేదానికి ఇక బస్ ఫ్రీ వాళ్ళు పెట్టమన్నారు, కరెంటు ఫ్రీ వాళ్ళు పెట్టమన్నారు, అన్నీ. ఇప్పుడు ఈ జనానికి కూడా సోమరబోత్తాలని గవర్నమెంట్ సోమరబోత్తాలని చేస్తుంది. ఇప్పుడు మనిషికి రావాల్సింది రుణమాఫీ, రైతు బంధు ఒకటి అయితే సరిపోవు. ఇప్పుడు గ్యాస్ ఫ్రీ వాళ్ళు పెట్టమన్నారు. ఇప్పుడు రైతు బస్ ఫ్రీ వాళ్ళు పెట్టమన్నారు. మహిళల కోసం. ఎందుకు మహిళల కోసం? మహిళలు ఇప్పుడు ఎందుకు ఇక్కడ పని చేయకుండా ఊరికి హైదరాబాద్ తిరుగురాయా, హైదరాబాద్ తిప్పురామని పెట్టాడు. వాళ్ళు తిరుగుతురు.